ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుడు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారు కదా? ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ అందరి గృహాల్లోనికి అడుగు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే మన భారాలు, మన బాధ్యతలు, మన బాధలు ఈ లోకంలో ఎవరితో చెప్పుకున్నా వారెవరు కూడా మనకు సహాయం చేయలేరు, మన బాధ తీర్చలేరు. కానీ మన బాధలన్నీ కూడా ఆయనతో చెప్పుకొని, మన సమస్యలను ఆయనకి తెలియజేసుకొని, మన పరిస్థితులను ఆయనకి చెప్పుకొని కన్నీటితో ఆయన దగ్గర వేడుకుంటే నీ కన్నీటి ప్రార్థన ఎప్పటికీ త్రోసివేయడైనా తప్పక జవాబిస్తాడు. కాబట్టి ఉదయాన ఏ పోరాటంలో నీవున్నా, ఏ శోధనలో నీవున్నా ఆయన నిన్ను ప్రేమించి తన వాక్కుని నీకు దయచేస్తున్నారు. ప్రతి శోధన నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నారు. నిన్ను విడిపించడానికి ఈరోజు నీ గృహాల్లోనికి అడుగు పెడుతున్నారు ఆయన. కాబట్టి ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ లోకంలో ఎవ్వరూ నన్ను పట్టించుకోకపోయినా ఉదయాన్నే నన్ను పట్టించుకుంటున్నారు, నాతో మాట్లాడుతున్నారు. ఇంతగా నన్ను ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు అని దేవుని స్తుతిస్తూ వాక్యంతో ప్రార్థనతో దీన్ని ప్రారంభించండి. దేవుని సహాయాన్ని పొందుకోండి. మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను, మీ సమస్యలన్నీ దేవునికి అప్పగిస్తున్నాను. ఇక భయపడకండి, మీ ప్రతి సమస్యను ఆయన సాల్వ్ చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు మీ పేరు ఏదైనా దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజు మీకు ఒక క్రొత్త పేరు పెడుతున్నాను. ఇంతవరకు మనుషులు మిమ్మల్ని ఏ విధంగా పిలిచినా, మీ కుటుంబం వారు నిన్ను ఏ విధంగా పిలిచినా, నీ ఉద్యోగం చేసే చోట నిన్ను ఏ విధంగా పిలిచినా, నీ స్కూల్లో, నీ కాలేజీలో నిన్ను ఏ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నా, నీ భర్త నిన్ను ఏమని పిలుస్తూ ఉన్నా, లేక నీ భార్య నిన్ను ఏమని పిలుస్తూ ఉన్నా, నీ బిడ్డలు నిన్ను ఏమని పిలుస్తూ ఉన్నా, నీ జనుల మధ్యలో నీ పేరు ఏ విధంగా ఉన్నా ప్రస్తుతం దానిని కొట్టివేస్తున్నాను, నీకు క్రొత్త పేరు పెడుతున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అవును, నీ స్థితిని మార్చడానికి, నీ గతిని మార్చడానికి ఆయనకు సమస్తము సాధ్యమే. చూడండి, అబ్రహాము 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అతను ప్రత్యక్షమే అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను. నీకు అత్యధికంగా సంతానవృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు అని దేవుడు మాట్లాడుతూ, నీ భార్య పేరు కూడా నేను మారుస్తున్నాను, ఆమె పేరిక శారయ్య అనబడదు, ఏలైనగా ఆమె పేరు శారా. ఎందుకంటే నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగు చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, ఆయన మాట ఇవ్వడమే కాదు, మాట్లాడడమే కాదు, నేను నీ పేరును మార్చేస్తున్నాను, నీ స్థితిని మార్చివేస్తున్నాను. ఇంతవరకు ఆ సమాజంలో నువ్వు ఏ పేరు కలిగి ఉన్నావో, నిన్ను గూర్చి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా కొట్టివేసి నీకు ఒక క్రొత్త ఆరంభాన్ని ఇస్తున్నాను, క్రొత్త పేరు నీకు పెడుతున్నాను. నీకు, నీ భార్యకు కూడా ఇక్కడ నుండి మీ జనమంతా కూడా మిమ్మల్ని క్రొత్త పేరుతో పిలువబోతున్నారు. ఎందుకంటే నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, నేను సర్వశక్తి కలిగిన దేవుడునని దేవుడు అబ్రహాముతో శారాతో మాట్లాడారు. ఆయన ఏది పలికారో అది వారి జీవితంలో ఆయన నెరవేర్చాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన.
అప్పుడు శారా నవ్వుతుంది. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని తన మనసులో అనుకుని నవ్వుతోంది. కానీ అసాధ్యమనేది లేని ప్రభు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. నీ శక్తి అంతా ఉడికిపోయి ఉండొచ్చు, నీ బలమంతా తగ్గిపోయి ఉండొచ్చు, కానీ నేను బలవంతుడైన దేవుడును. నేను తిరిగి నీకు బలమును అనుగ్రహిస్తాను. నేను చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చడానికి నేను సమర్థుడనని ఆయన చెప్పిన ప్రకారంగా నెరవేర్చాడు. ఆ విధంగా చూస్తే బైబిల్ గ్రంథంలో అనేక మంది పేర్లు దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. పేరు మార్చిన వారు కొంతమంది అయితే, అనేక మంది జీవితాలను మార్చినట్లుగా అంతవరకు ఉన్న పేరు కాకుండా, అది వరకు వారికి ఉన్న పరిస్థితి కాకుండా వారి జీవితాన్ని మార్చివేసి, వారి పరిస్థితులను మార్చివేసి, వారి స్థితిగతులను పూర్తిగా మార్చివేసి నూతన జీవితాన్ని, నూతన పేరును దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు పేరు అంతవరకు గొర్రెలను కాచుకునేవాడు, కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత దావీదు మహారాజుగా మారిపోయాడు. యోసేపు అంతవరకు కూడా బానిస, అయితే దేవుడు తనను ఆశీర్వదించిన తర్వాత బానిస ఆ దేశానికి అధిపతిగా అయిపోయాడు. గిద్యోను అంతవరకు కూడా బలహీనుడిగా ఉన్నాడు, పిరికివానిగా ఉన్నాడు, కానీ దేవుడు గిద్యోనును పరాక్రమం గలవానిగా, బలాఢ్యుడిగా చేశాడు. అంతవరకు పిరికివాడని పిలిచిన వారందరూ కూడా పరాక్రమం గలవాడని పిలవడం ప్రారంభించారు. పాపాత్మురాలైన స్త్రీ అంతవరకు కూడా ఒక పాపాత్మురాలుగా పిలువబడింది. ఎప్పుడైతే ప్రభు తన జీవితాన్ని మార్చివేశారో అంతవరకు నాశనం చేసేదానిగా ఉంది, కానీ అప్పటి నుండి నీతిమంతురాలుగా పిలువబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆయనకు సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నీ స్థితిని మార్చడానికి, నీ పేరును మార్చడానికి, నీ ప్రతి పరిస్థితిని కూడా కొట్టివేసి నూతన జీవితాన్ని, నూతన ప్రారంభాన్ని, నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని నీకు ఇవ్వడానికైనా సమర్థుడు. నీ పేరు ఏ విధంగా ఉన్నా, ప్రస్తుతం నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, అందరూ నేను పనికిరాని వాడు అంటున్నా, అందరూ నిన్ను బలహీనురాలు అంటున్నా, అందరూ నేను జ్ఞానహీనుడు అంటున్నా, అందరూ నిన్ను చదువు రానివాడు, చదువు రానిది అంటున్నా, అందరూ నేను వ్యసనపరుడు, పాపాత్ముడు, పాపాత్మురాలు అంటున్నా, అందరూ నేను గుడ్రాలంటున్నా, అందరూ నేను వివాహం కానిది అంటున్నా, అందరి దృష్టిలో నువ్వు పెరుగువాడుగా ఉన్నా, బలహీనుడుగా ఉన్నా, పనికిరాని వాడుగా ఉన్నా, నీవు చేయలేవంటున్నా, నీకు సాధ్యం కాదంటున్నా, ప్రస్తుత నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కలవరపడొద్దు, భయపడొద్దు. నీ స్థితిని మార్చే దేవునికి అప్పగించుకో నీ జీవితాన్ని. తండ్రి, ఇంతవరకు నేను ఈ విధంగానే పిలువబడుతున్నానయ్యా, అయితే నా జీవితాన్ని మార్చడానికి నీకు సాధ్యమే తండ్రి. ఇదిగో తండ్రి, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా పరిస్థితులను మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నూతన ప్రారంభం నాకు దయచేయండి అయ్యా, నూతన శక్తితో నేను నింపండి అయ్యా. ఇంతవరకు నేను రోగిని, రోగగ్రస్తులని పిలువబడ్డాను, కానీ అయితే స్వస్థపరిచేవాడవు నీవు ఉన్నావు. ఇక్కడ నుండి నేను ఆరోగ్యవంతులని పిలువబడుతున్నానయ్యా. ప్రస్తుతం బలహీనుడినే, కానీ ఇక్కడ నుండి బలవంతులని పిలువబడుతున్నానయ్యా. ప్రస్తుతం శక్తిహీనరాలనే, కానీ ఇక్కడ నుండి శక్తివంతురాలను పిలువబడుతున్నానయ్యా. నీకు సాధ్యమే తండ్రి అని సర్వశక్తి కలిగిన చేతులకు మన జీవితాలు సమర్పించుకుందాం. ఆయన నీ స్థితిగతులన్నిటి కూడా మార్చి నీకు నూతన జీవితాన్ని, నూతన ప్రారంభాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నట్లయితే, తండ్రి నేను నమ్ముతున్నానని ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం మోకరిందాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా నూతన వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారయ్యా. అవును తండ్రి, ఇంతవరకు మేము బలహీనంగానే ఉన్నాం. ఇంతవరకు మేము పిలువబడుతున్న పేరు చాలా నీచమైనది. ఇంతవరకు మా స్థితి ఆ విధంగానే ఉంది. కానీ ఈరోజు వాగ్దానం చేశారు, నీ స్థితిని మారుస్తున్నాను, నీ పేరును మారుస్తున్నాను, నీ పరిస్థితిని అంతటినీ మార్చివేస్తున్నానని. మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది ఈ విధంగా ఇంతవరకు వారి జీవితంలో వేరే వేరే పేర్లతో పిలువబడుతున్నారో, వేరే పరిస్థితి వారు కలిగి ఉన్నారో, కానీ ఇక్కడ నుండి వారి జీవితాన్ని మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. వారు కలిగి ఉన్న ఆ బలహీనత, వారు కలిగి ఉన్న ఆ రోగము, వారు కలిగి ఉన్న ఆ డెఫిషియన్సీ ఏదైనప్పటికీ కూడా ప్రతి దాని నుండి మీరు విడిపిస్తున్నందుకు, ప్రతి పేరును కొట్టివేసి నూతన పేరుతో అభిషేకిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డల సమస్యలు, శోధనలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరు చెప్పి నీ చేతిలో పెడుతున్నాను. కామెంట్స్ ద్వారా ఎంతమంది వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారో ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఎందుకంటే ఆ రక్తమే శుద్ధి చేస్తుంది,
ఆ రక్తమే విడుదలిస్తుంది, పాపిని పరిశుద్ధులుగా చేస్తుంది, రోగులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది, బలహీనులు బలవంతులుగా చేస్తుంది, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహిస్తుంది. అయ్యా, ఆ రక్తము శుద్ధి చేస్తుందని నమ్ముతున్నాను. వ్యసనాలతో ఉన్న వారందరినీ కూడా విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. అనారోగ్యంతో పడున్న వారందరినీ కూడా ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారు లేవనెత్తుతున్నందుకు వందనాలు తండ్రి. అప్పు బాధల్లో ఉన్న వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. నేను ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన వారికి తిరిగి రిస్టోర్ చేస్తున్నందుకు వందనాలయ్యా. కోర్టు కేసెస్తో నలిగిపోతున్న బిడ్డలకు అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది ఉద్యోగాలు లేక సఫర్ అయిపోతున్నారో పరిశుద్ధాత్ముడా, అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. అనేక సంవత్సరాల నుండి గర్భఫలం లేక గుడ్రాలుగా ఎంతమంది పిలువబడుతున్నారో పరిశుద్ధాత్ముడా, వారి పేరును వారి స్థితిని మార్చివేస్తున్నందుకు వందనాలు. వివాహం కాక ఇక వివాహం కాదని ఎంతమంది పేరు పెట్టి పిలుస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాన్ని దీవించండి, చేతి పనులను దీవించండి తండ్రి. పాడి పంటలను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. స్వంత గృహాలు లేని బిడ్డల జీవితంలో అద్భుతకరమైన కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. కుటుంబ కలతలతో నలిగిపోతున్న బిడ్డలని చేతులు పెడుతున్నాను. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి. పాడైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. ల్యాండ్ ఇష్యూస్ను విడిపించండి తండ్రి. ఇంటి సమస్యలను విడిపించండి అయ్యా. గృహం అమ్ముడవ్వాలని, ల్యాండ్స్ అమ్ముడవ్వాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును దీవించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక నా జీవితం ఇంతే, నా సాక్ష్యం పోగొట్టుకున్నా, నా పేరు పోగొట్టుకున్నా, నా పరిస్థితి కింతే అని నిరాశతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. మీకు క్రొత్త పేరు, క్రొత్త జీవితాన్ని దయచేయబోతున్నాడు. విశ్వసించండి. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఈ వాగ్దానం నా కొరకే అని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానం లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.